సైకిల్ దక్కండి. ఆరోగ్యమే ఆరోగ్యమే. పని పని వెళ్ళండి ఫాస్ట్గా వెళ్తాను. 3 సైకిల్ తెచ్చారు సార్. 3 ఆరోగ్యమే ఆరోగ్యమే. సైకిల్ తొక్కు, ఆరోగ్యం కాపాడుకో. రక్ష వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో. రక్ష వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో. సైకిల్ తొక్కు బ్రో, రక్ష వద్దు బ్రో. ఆరోగ్యం కాపాడుకో, ఆరోగ్యం కాపాడుకో. ఆరోగ్యం ఆరోగ్యం. సైకిల్ తొక్కు, ఆరోగ్యం తొక్కు. వీడియో ఓన్లీ 1 minute మళ్ళీ పాస్.
పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ అలాగే మా యొక్క సిబ్బంది అందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదంతో మా డీజీపీ గారు చెప్పినటువంటి ఆదేశానుసారం ఎస్పీ గారు ఈరోజు ఆదివారం అందరూ కూడా సైకిల్ వ్యాయామం చేయండి అనేటువంటి మాకు చెప్పిన సూచన మేరకు మన పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఉప్పాడ సెంటర్ మీదుగా చర్చ్ సెంటర్ మీదుగా అలాగే ఇందిరానగర్ నుంచి మళ్ళీ ఉప్పాడ సెంటర్లోకి వచ్చి ఈ పబ్లిక్కి అందరికీ కూడా సైకిల్ తొక్కటం వల్ల ఆరోగ్యం వస్తుంది అనేటువంటి నినాదంతో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా జిల్లా ఎస్పీ గారు ప్రతి ఆదివారం కూడా 3.2 కిలోమీటర్స్ సైకిల్ వ్యాయామం చేయండి, సైకిల్ తొక్కండి, అలాగే కాలుష్యాన్ని నివారించండి, అలాగే డ్రగ్స్ అనేటువంటిది అలవాటు పడుకోకుండా మనం డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి నినాదం మన ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రధాన సెంటర్ అయినటువంటి ఉప్పాడ సెంటర్లోని మా సిబ్బంది ఒక 60 మంది వరకు సైకిల్ యాత్ర అనేటువంటిది కూడా చేయటం జరిగిందన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం, సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సైకిల్ తొక్కండి, పొల్యూషన్ని కంట్రోల్ చేయండి అనేటువంటి నినాదాన్ని మన మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అనేటువంటిది మరొక్కసారి తెలియజేస్తున్నాం. సరే, మీరు అడిగింది చాలా మంచిగా ఉన్నదండి. అంటే యాక్చువల్గా పోలీసు అనేటువంటిది అందరిలోని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ అవేర్నెస్ తీసుకురావడం పోలీసు ఉద్యోగం అనేటువంటిది 24 అవర్స్, అంటే ఏ టైంలో అయినా సరే ఏ ఆపద వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తక్షణమే ఆ పోలీస్ అనేటువంటిది కనిపిస్తూ వాళ్ళ బాధను తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా సిబ్బంది, మా ఎస్ఐస్ మేమందరం కూడా ఎప్పుడూ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాం. రెస్ట్ అనేటువంటిది లేకోకుండా ఆరోగ్యం ఏమవుతుందా అనేటువంటిది తెలియనటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా ఏఎస్పీ గారు కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమం అనేటువంటిది, అలాగే మోటార్ సైకిల్ ర్యాలీ అనేటువంటిది, అలాగే కార్డినల్ చర్చ్ అనేటువంటిది, ఇవన్నీ కూడా అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి అందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాలు కూడా, అంటే పోలీసు చట్ట ప్రకారంగా దండన చేసి చెప్పే కంటే కనుక మన మీడియా మిత్రుల ద్వారా ఇది తప్పు, ఇది చెయ్యవద్దు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే మా యొక్క ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేటువంటిది కూడా మేము చేస్తున్నాం అనేటువంటిది మా సుపీరియర్ ఆఫీసర్స్ చెప్పినటువంటి ఉద్దేశాలు కూడా అదే అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం.